వెల్కమ్ టు మై ఛానల్ లీలా గన్ని. మనము ఎప్పుడన్నా కానీ తొందరగా టిఫిన్ కట్టుకోవాలనిపించినప్పుడు ఏది వెజిటేబుల్స్ దొరకకపోయినప్పుడు చాలా ఈజీగా ఇలా గోంగూర రైస్ కానీ చేసుకోవాలి. ఇలా గోంగూర రైస్ చేసుకోవాలంటే మనకు గోంగూర కావాలి, మార్కెట్కి వెళ్ళాలి అని ఇబ్బంది లేకోకుండా మన ఇంట్లోనే గోంగూర 6 నెలల పాటు నిలువ పెట్టుకునే ఈజీ టిప్స్ అండ్ ట్రిక్స్ నేను ఇప్పుడు చూపించబోతున్నానండి. మీరు కూడా తప్పకుండా నా వీడియో చివరి దాకా చూసి మీరు కూడా ఇలా ఈ గోంగూరని మీరు ఇలా స్టోర్ చేసుకోవచ్చు ఒక 6 నెలల పాటు. సో ఫస్ట్ మనం గోంగూర అంతా తీసుకొని వచ్చి ఇలా బాగా కడిగేసుకోవాలి. గోంగూరలో ఎక్కువ మట్టి ఉంటుంది కాబట్టి అదంతా బాగా కడిగేసుకొని ఇలా చిల్లుది ఉండే ఇది తీసుకొని మనం ఒక బేసిన్ తీసుకొని దీంట్లోకి మనము వాటర్ అంతా డ్రైన్ అవుట్ చేసుకోవాలి. ఇలా డ్రైన్ అవుట్ చేసుకున్న ఈ గోంగూరని మనం బాగా ఆరబెట్టుకోవాలి. ఒక బట్ట తీసుకొని ఫ్యాన్ వేసుకొని ఫ్యాన్ కిందన ఆరబెట్టుకోవచ్చు, లేకపోతే మీకు స్పేస్ ఉంటే ఎండలో కూడా పెట్టుకొని దాంట్లో కూడా ఇలా కూడా ఆరబెట్టేసుకోవచ్చు. బట్ ఏంటంటే గోంగూరలో తేమ అనేది ఉండకూడదు, మెయిన్ అనేది అదేనండి. సో ఇలా తేమ లేకుండా ఆరబెట్టుకుంటే మనకు గోంగూర అనేది పేస్ట్ చేశాక ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది. నియర్లీ 6 months to 7 months దాకా నిలువ ఉంటుందండి. తేమ అనేది ఉంటే తొందరగా పాడైపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలా బాగా ఆరబెట్టుకున్న ఈ గోంగూరని మనము ఇప్పుడు దీన్ని నూనెలో ఫస్ట్ ఫ్రై చేసుకోవాలి. సో పాన్ తీసుకొని దాంట్లోకి ఒక 1/2 glass అంత నూనె వేసి ఇప్పుడు మనం ఆరబెట్టుకున్న ఈ గోంగూరని దీంట్లో వేసుకోవాలి. నూనె అనేది కొంచెం ఎక్కువే పడుతుందండి. మనం ఇది స్టోర్ చేసుకోవాలి కాబట్టి కొంచెం ఎక్కువ నూనె వేసుకుంటే బాగా టేస్టీగా ఉంటుంది, అలాగే ఎక్కువ రోజులు కూడా నిలువ ఉంటుంది. చూడండి, గోంగూర అనేది ఏమాత్రం తేమ లేకుండా బాగా ఆరిపోయింది. ఇలా వీడియోలో చూపించిన మాదిరి బాగా ఆరిపోయాక దీన్ని కొంచెం ఫస్ట్ నూనెలో కొంచెం ఇలా ఫ్రై చేసుకోండి. మూత పెట్టేస్తే తొందరగా మగ్గిపోతుందండి. బట్ ఇలా కొంచెం నూనెలో ఫ్రై చేసుకుంటే కొంచెం టేస్ట్ వస్తుంది. సో ఇలా కొంచెం నూనెలో బాగా వేగాక తర్వాత దీన్ని మూత పెట్టేసి బాగా లో ఫ్లేమ్లో పెట్టేసి మగ్గనివ్వండి. ఇలా బాగా మగ్గిపోయాక ఒక 10 నిమిషాల పాటు అలా బాగా మగ్గితే లో ఫ్లేమ్లో చూడండి, ఇప్పుడు చూస్తే బాగా మగ్గింది, ఇంకా కొంచెం మగ్గాలి. సో ఒకసారి తిప్పి దీంట్లో ఇప్పుడు మనము న్యాచురల్ ప్రిజర్వేటివ్ ఉప్పు అనేది వేసుకోవాలి. ఇలా మనం దీనికి టేస్ట్కి సరిపడా అంతా ఉప్పు వేసుకోండి. ఫస్ట్ కొంచెం వేసుకోవాలి, కొంచెం ఎక్కువే ఉండాలి అండి ఉప్పు లేక తక్కువ అయిపోతే మరీ తొందరగా పాడైపోతుంది. ఉప్పు అనేది కొంచెం ఉండాలి. మనం వండుకున్న కూరల్లో మనం చూసుకొని వేసుకోవాలి ఉప్పు అనేది. సో అక్కడ తగ్గించుకుంటే సరిపోతుంది ఉప్పు అనేది. సో ఇలా ఫ్రై చేసుకున్నాక ఉప్పు వేసుకొని దీన్ని మరి ఇంకొకసారి మూత పెట్టుకుంటే ఇంకా బాగా ఉప్పు వేసాం కదా తొందరగా మగ్గిపోతుంది. ఈ పేస్ట్ అనేది మనం ఎన్నో వెరైటీస్గా చేసుకోవచ్చండి. మనం గోంగూర రైస్ చేసుకోవచ్చు, అలాగే మనం గోంగూర పచ్చడి కొంచెం ఎండుమిరపకాయలు వేసుకొని చింతపండు ధనియాలు వేసుకుంటే గోంగూర పచ్చడి అవుతుంది. చికెన్ వేసుకొని చికెన్ అంతా బాగా చికెన్ అంతా బాగా ఉడికాక దీంట్లో కొంచెం పచ్చిమిరకాయలు వేసి పేస్ట్ చేసి వేసుకుంటే గోంగూర చికెన్ అవుతుంది. పప్పు చేసుకోవచ్చు, ఎన్నో వెరైటీస్ చేసుకోవచ్చు అండి. ఇది చూడండి, ఇంకా నీరు ఉంది కదా, ఈ నీరంతా కూడా మనకి బాగా ఎగిరిపోవాలి. సో ఇప్పుడు మూత పెట్టుకోకుండా ఫ్రై చేయండి. ఇలాగే మూత పెడితే మరీ నీరు అనేది వస్తుంది. సో మూత తీసేసి ఇలా నీరు లేకోకుండా ఎక్కడ నీళ్ళు లేవు, మనం వేసిన ఆయిల్ కూడా సైడ్స్ అంతా వచ్చేలాగా చూసుకోండి. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రిజర్వేటివ్ అండి, ఏది పసుపు అనేది దీంట్లోకి ఒక 1/2 tablespoon దాకా మనం దీంట్లోకి వేసుకుంటున్నాం. వేసుకున్నాక కొంచెం ఉప్పు అనేది చెక్ చేసుకోండి. ఉప్పు తక్కువ అనిపిస్తే కొంచెం వేసుకోండి. నాకు తక్కువ అనిపించింది కాబట్టి నేను 1/2 tablespoon అనేది వేసుకుంటున్నాను. మనం వేసిన ఆయిల్ కూడా సైడ్స్ ఇలా వచ్చేసింది చూడండి. చాలా ఈజీగా మనం ఇది స్టోర్ చేసుకోవచ్చు. ఇంత బాగా ఉడికాక దీన్ని బాగా చల్లారనిచ్చి మనం దీన్ని ఒక ప్లాస్టిక్ కంటైనర్లో కానీ ఒక గ్లాస్ కంటైనర్లో కానీ మనం దీన్ని స్టోర్ చేసుకుంటే నియర్లీ మనకు 6 months దాకా మనం దీన్ని స్టోర్ చేసుకోవచ్చు. దీంతో మనం గోంగూర పప్పు ఏ వెరైటీస్ కావాలంటే గోంగూర రెసిపీస్లో మనం వేసుకోవచ్చు అండి. మనకు తొందరలో అందుబాటు ఉంది. ఇప్పుడు నీకు దీంట్లో ఉండే ఒక రెసిపీ మీకు చూపించబోతున్నానండి, అదే గోంగూర రైస్. ఇప్పుడు అదే పాన్లోకి నేను కొంచెం ఆయిల్ వేస్తున్నాను. 1 tablespoon అంత ఆయిల్ వేసుకొని దీంట్లోకి ఆవాలు, జీలకర్ర, కొంచెం మినపప్పు, శనగపప్పు, కొంచెం శనగిత్తనాలు, అలాగే పచ్చిమిరపకాయలు, కరివేపాకు అన్నీ వేసి దీంట్లోకి వేయించుతున్నాను. కొంచెం పసుపు కూడా వేసానండి. వేయించి దీన్ని బాగా కొంచెం వేగనివ్వాలి. ఈ పప్పులన్నీ కొంచెం నూనెలో బాగా వేగాక
దీంట్లోకి కొన్ని పచ్చిమిరపకాయలు కూడా వేసుకోండి. మనం గోంగూర దీనికి పేస్ట్ కదా, మనం గోంగూర రైస్కి చేస్తున్నాం. సో ఇలా వేసాక దీంట్లోకి కొంచెం కరివేపాకు వేసుకొని, మీకు కొంచెం ఎండుమిరపకాయలు ఉంటే కూడా దాంట్లోకి వేసుకోండి. ఇలా వేగాక దీంట్లోకి మనం ముందే ఉడకపెట్టుకున్న రైస్ని వేసుకోవాలి. మీరు ఓవర్ నైట్ రైస్ ఉన్నా కూడా అది యూజ్ చేసుకోవచ్చు, మార్నింగ్ రైస్ ఉన్నా వేసుకోవచ్చు. లేకపోతే ఏ కర్రీస్ లేకపోతే జస్ట్ అన్నం వండేసుకొని ఇలా మనం రైస్ క్యారియర్ బాక్సెస్కి తొందరగా ఈజీగా కట్టేసుకోవచ్చు. ఇలా అంతా బాగా మిక్స్ చేసుకున్నాక మన మెయిన్ ఇంగ్రీడియంట్ చూడండి, ఇలా గోంగూర పేస్ట్ ఉంటుంది కదా, మనం తీసుకొని 1 టేబుల్ స్పూన్, మనకి ఎంత క్వాంటిటీ అన్నం ఉంటుందో దాన్ని బట్టి వేసుకోవాలి. ఒక కప్పుకి నాకు 1 టేబుల్ స్పూన్ లేకపోతే 1.5 టేబుల్ స్పూన్ పడుతుందండి. వేసుకొని బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి. అయిపోయిందండి. ఎంత ఈజీగా మనం గోంగూర రైస్ చేసుకున్నాం. సో మనం ఇలా గోంగూర పేస్ట్ అనేది మనం స్టోర్ చేసి పెట్టుకుంటే దీంట్లో మనం ఎన్నో రెసిపీస్ చేసుకోవచ్చు. నా వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.